మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కృపయు సమాధానము మీకు కలుగునుగాక. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము మొదటి వచనము నుండి 7వ వచనం వరకు నేను చదువుతూ ఉన్నాను, జాగ్రత్తగా వినండి. అంతట గీలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఎలియా అహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యొర్దానునకు ఎదురుగానున్న కేరేతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి తినని అతనికి తెలియజేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానునకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర నివాసము చేశాను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చెను. కొంతకాలమైన తరువాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయాను. ఇక్కడ దేవుడు తన ప్రవక్త అయిన, తన దాసుడైన, తన సేవకుడైన ఏలియాను కాకుల ద్వారా పోషించాడు. కాకులు ఉదయం రొట్టెను మాంసాన్ని తీసుకొచ్చి తన దాసుడైన, దేవుని కుమారుడైన, సేవకుడైన ఏలియాకు తీసుకొచ్చి కాకోలములు తీసుకొచ్చి ఆహారం పెట్టాయి. ఈ రోజుల్లో మనం అనుకుంటాం, దైవ సేవకుడికి మనం ఇస్తేనే తన పొట్ట గడుస్తుంది, తన ఇల్లు గడుస్తుంది అని మనం గర్విస్తూ ఉంటాం. దైవ సేవకుడు మన మీద డిపెండ్ అయి ఉన్నాడు, దైవ సేవకుడు మరి మన దగ్గర అడుక్కుంటున్నాడు అని చెప్పి దైవ సేవకుని కించపరిచే వ్యక్తులు, దైవ సేవకునికి మరి డబ్బులు ఇవ్వాలంటే, లేకపోతే దేవునికి ఇస్తున్నానన్నట్టుగా కాకుండా, దేవునికి చేసినట్టుగా కాకుండా, మనిషికి చేసినట్లుగా, మనిషికి ఏదో నేను సహాయం చేస్తున్నాను అన్నట్లుగా దైవ సేవకుడికి కానుకలు ఇస్తూ ఉంటారు, దశమ భాగాలు ఇస్తూ ఉంటారు. మరి వాళ్ళు ఇచ్చే కానుక దేవునికి ఇస్తున్నామని ఆలోచించట్లా, దేవునికి ఇచ్చేటట్లుగా ఆలోచించట్లేదు, కానీ నేను మనిషికి చేస్తున్నట్లుగానే చేస్తున్నారు. కాబట్టి ఎవరు ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నారు. దేవుడు తన సేవకుణ్ణి పోషించుకోవాలంటే నీ డబ్బుతోనే పోషించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన కాకుల ద్వారా, ఆకాశ పక్షుల ద్వారా ఏ విధంగా అయినా తన సేవకుని పోషించుకోగలుగుతాడు. ఇక్కడ కేరీతు వాగు నీరు తాగాడు. అంతేకాకుండా దేవుడు మాంసాన్ని పంపించాడు కాకుల ద్వారా, రొట్టె ముక్కలను. అసలు తన సేవకునికి ఆయన పస్తులతో పడుకోనివ్వలేదు. ఆయన తన సేవకుని పోషించాడు. దైవ సేవకునిగా మీకు నేను తెలియజేసే మాట ఏంటంటే, నువ్వు మనుషుల మీద ఆధారపడద్దు, దేవుని మీద ఆధారపడు. ఖచ్చితంగా దేవుడు నీ ఆకలిని తీరుస్తాడు, నీ అవసరాన్ని తీరుస్తాడు. దశమ భాగం అనేది లేవీయులకి ఇవ్వబడినప్పటికీ ఆ 12 గోత్రాల్లో మిగిలిన తక్కిన 11 గోత్రాల వారందరూ తీసుకొచ్చి లేవీయులకి దశమ భాగం ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే దేవుని పనికి నియమించబడ్డారు కాబట్టి, వాళ్ళు దేవుని సేవ చేస్తూ ఉండగా మరి ఏ పని చేయరు కాబట్టి వాళ్ళు దాని మీదే డిపెండ్ అయి ఉంటారు. కాబట్టి దేవుడే వారికి దశమ భాగాన్ని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఈ రోజుల్లో కూడా దేవుని సేవ చేస్తున్న పేద దైవ సేవకులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ దేవుణ్ణి అనుసరిస్తున్న మన క్రైస్తవులము అని నోటితో పిలిపించుకోవడం కాదు, క్రైస్తవుణ్ణి, నేను దేవుని నమ్మిన వ్యక్తిని అని మనం అనుకోవడం కాదు. కానీ నువ్వు క్రైస్తవునిగా ఉన్నావు అనంటే క్రైస్తవ్యం కొరకు పాటుపడుతున్న దైవ సేవకునికి, నీ సొంత దైవ సేవకునికి
లేకపోతే ఒక పేద దైవ సేవకునికి నువ్వు తీసి దేవునికి ఇస్తున్నట్లుగా ఒక రూ. 100, రూ. 200, రూ. 300 అది నువ్వు దేవునికి ఇస్తున్నట్లుగా అవసరంలో ఉన్న దైవ సేవకునికి నువ్వు ఇస్తే ఖచ్చితంగా దేవుడు ఆ ధనాన్ని లెక్కిస్తాడు. ఖచ్చితంగా దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఒక ధర్మం లేకపోతే ఒక దేవుని యొక్క పరిచర్య ముందుకు కొనసాగాలి అని అంటే మరి దానిలో ధనానికి కూడా ముఖ్య ప్రాధాన్యత ఉంది. ఒక దైవ సేవకుడు దేవుని కొరకు పాటుపడుతున్నాడు అని అంటే దేవుని వాక్యం చెప్తుంది, క్రొత్త నిబంధనలో ఏమని చెప్తుందంటే, దుక్కు దున్నే ఎద్దుకు చిక్కం పెట్టద్దు అని దేవుని వాక్యం చెప్తుంది. అంటే దేవుని పరిచర్య బీడు భూమి వంటి ఈ లోకంలో ఎండిపోయి బీడు పారిపోయిన బతుకులు కలిగిన వ్యక్తుల్లో మార్పు తీసుకురావడానికి ప్రయాసపడుతున్న దైవ సేవకులు బీడు భూమిని దున్నుతున్న కష్టపడుతున్న ఆ యొక్క ఎద్దుకి నువ్వు ఆహారం పెట్టకుండా ఆ మూతికి చిక్కం పెడితే, అంటే ఆ మూతికి డబ్బా లాంటిది పెడతారండి, దాన్ని చిక్కం అంటారు. అంటే అది ఏమీ తినకుండా అడ్డు పెడితే అది ఎలా బీడు భూమిని దున్నగలుగుతుంది? అలాగే దైవ సేవకుడు దేవుని సేవ చేస్తూ తన కనీస అవసరాలు తీర్చుకోలేని స్థితిలో ఉంటే సంఘంగా, లేకపోతే ఆ దైవ సేవకుడు ఎక్కడైతే పనిచేస్తున్నాడో, ఏ ఊరిలో పనిచేస్తున్నాడో, లేకపోతే ఎక్కడ ప్రయాసపడుతున్నాడో ఆ ఊరిలో క్రైస్తవులు అని అనబడిన వ్యక్తులు ఆ దైవ సేవకునికి సహకరించకపోతే దేవుడే కలగజేసుకుంటాడు. చూడండి, ఇక్కడ ఏలియాని పోషించడానికి దేవుడే కలగజేసుకుని ఆకాశ పక్షుల ద్వారా, కాకోలముల ద్వారా దేవుడు పోషించాడు. మన దేవుడు పేద దేవుడేమీ కాదు. మన దేవుడు కోటీశ్వరుడు, ఐశ్వర్యవంతుడు. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు. ఆయన దేవాతి దేవుడు. ఆయనను ఆరాధించే మనము కూడా ఉన్నతంగా ఆలోచించాలి, ఉన్నతంగా ఉండాలి. ఈ రోజుల్లో దైవ సేవకుడికి ఇవ్వడానికి, ఈ రోజుల్లో దశంభాగం ఇవ్వకూడదు. దశంభాగం కొత్త నిబంధనలో కొట్టివేయబడింది. కొత్త నిబంధనలో అది లేదు. దశంభాగం ఓన్లీ లేవీలకే ఇలా చెప్పే వ్యక్తులంటే నాకు ఒక విధంగా హాస్యాస్పదంగా అనిపిస్తూ ఉంటుంది. అసలు క్రొత్త నిబంధనలో దశంభాగం కన్నా ఎక్కువే ఇవ్వమని రాయబడి ఉంది. ఒక విధంగా చెప్పాలంటే కలిగిన కొద్దీ ఇవ్వమని చెప్పాడు, ఇష్టపూర్వకంగా ఇవ్వమని చెప్పాడు దేవుని పరిచర్య కోసం. ఒకానొక రోజునైతే అపోస్తులందరూ తమ ఆస్తులన్నీ తీసుకొచ్చేసి ఒక చోట వేసి కలిమి కొలది అందరికీ ఇచ్చారు ఈ రోజుల్లో. అందుకనే పిల్లలు ఈలతో స్టార్ట్ చేస్తారు. ఎవరైనా పిల్లలకి ఎల్కేజీ నుండి ఏం నేర్పుతారంటే ఆలు నేర్పుతారు, ఏబిసిడీలు నేర్పుతారు. అలాగే దశమ భాగం అనేది ఏబిసిడి లాంటిది, లేకపోతే ఆలు లాంటిది. నా ఒపీనియన్ నేను చెప్తున్నానండి. నాకు తెలిసినంత వరకు, బైబిల్ చదివిన విధానంలో నాకు తెలిసినంత వరకు, మరి ఈ అబ్రహాము కానీ, లేకపోతే పాత నిబంధనలో చూసిన ప్రతి ఒక్కరూ కూడా అసలు ఈ లేవియా కాండం దాకా లేవీయులు పడక ముందే దేవునికి ఇష్టపూర్వకంగా, అసలు ఒక విధంగా చెప్పాలంటే ఆదాము కుమారులు మరి కయ్యను హేబేలులు దేవునికి అర్పించారు అర్పణ. ఆ అర్పణ ఇష్టపూర్వకంగా ఉంటేనే దేవుడు అంగీకరించాడు. నువ్వు కష్టంగా ఇస్తే దేవుడు ఏమీ అంగీకరించడు. చూడండి, కయ్యను ఆది కాండంలో మనం చూస్తే కయ్యను అర్పించిన అర్పణ దేవుడు అంగీకరించలేదు. కేవలం హేబేలు అర్పించిన అర్పణను దేవుడు అంగీకరించాడు. ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనం నుండి చూస్తే, ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కని. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణలను లక్ష్యపెట్టెను.
ఎందుకు దేవుడు హేబేలు అర్పణని లక్ష్యపెట్టాడు అనంటే, ఇది చాలా పెద్ద టాపికే. కానీ నేను త్వరగా ముగించడానికి చిన్న షార్ట్ వీడియో తయారు చేయడానికి మాత్రమే నేను ఇదిగో అర్ధరాత్రి కూర్చొని దూరంగా వచ్చి మాట్లాడుతున్నాను. నాకు దేవుడు ఇచ్చిన ఆ యొక్క ఆలోచనను బట్టి ఎందుకో దేవుడు నాకు ఈ ఆలోచన ఇచ్చాడు. అందుకనే సడన్గా బైబిల్ పట్టుకున్నాను, పక్కకు వచ్చేసేసాను, ఇలాగా ఆడియో రికార్డ్ చేస్తున్నాను. రికార్డ్ చేసి మరి అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ చేసేటప్పటికి ఎంత టైం పడుతుందో తెలియదు. కానీ మామూలుగా నేను చెప్తున్నది ఏంటంటే, నువ్వు ఇచ్చే అర్పణ దేవుడు చూస్తాడు. నువ్వు మనస్ఫూర్తిగా ఇస్తున్నావా, లేకపోతే కష్టంగా ఇస్తున్నావా, పిసినారితనంగా ఇస్తున్నావా అనేది దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. దాన్ని బట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. నీ మనసు ఎలా ఉండాలంటే, దేవునికి నేను ఇవ్వాలి అనే మనస్తత్వం ఉండాలి. అలా ఉంటే దేవుడు నిన్ను చూడండి, కొత్త నిబంధనలో మార్కు సువార్త 12:41 నుండి 44 వరకు చూస్తే, ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. ఒక బేద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా, ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి గాని, ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవమంతయు వేసినని చెప్పాను. మొత్తం అందుకని దేవుడు ఆ ముసలామెను ఉన్నది మొత్తం, తనకున్నది మొత్తం ఇచ్చిందని చెప్పి, ఆమెను ఇప్పుడు ఇచ్చిన ధనవంతులందరికన్నా ఈమె మంచిగా ఇచ్చిందని చెప్పి ఆమెని పొగిడాడు. దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, నువ్వు ఇష్టపూర్వకంగా దేవునికి ఇవ్వాలి. పిసినారితనంగా ఇచ్చాడు కయ్యను. పిసినారితనంగా తాను వ్యవసాయం చేసుకుంటూ తీసుకొచ్చి చిన్న కాయగూరలో వాటిలో చాలా చిన్న చిన్న పిసినారితనంగా ఇచ్చాడు దేవుడికి. దేవుడు దాన్ని అంగీకరించలేదు. హేబేల్ అయితే తాను మేపుతున్న ఆ గొర్రెల కాపరిగా ఉన్న దానిలో కొవ్విన దాన్ని తీసుకొచ్చి దేవునికి ఇచ్చాడు. నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ యొక్క పాత నిబంధనలో దశమ భాగం అనేది ఈ లాంటిది, అంటే ఏబిసిడి లాంటిది అనమాట. ఇది దేవునికి ఇచ్చే దాంట్లో ఒక నేర్పరితనం, అంటే నేర్పించడం, చిన్నప్పటి నుండి ఇలా రాయాలి, ఇలా చదవాలి అని నేర్పించడం. ఆ దశంభాగం అనేది నేర్పు, అంటే ఆయన నేర్పించాడు ఇలా దేవునికి ఇవ్వాలి అని. ఒక 10వ వంతు 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు దేవునికి ఇవ్వాలి, అదే 1000 రూపాయలు సంపాదిస్తే 100 రూపాయలు దేవునికి ఇవ్వాలి అని ఒక 10వ వంతు దేవునిది అని చెప్పి దేవుడు నేర్పించాడు. ఆయన దానికన్నా ఎక్కువగా దేవునికి ఇవ్వాలి అని కొత్త నిబంధన చెప్తుంది. కలిగిన దాన్ని బట్టి ఇవ్వాలి. దుక్కు దున్నే ఎద్దుకి చెక్కం పెట్టద్దు, తిననివ్వండి. ఇలాగా ఇదంతా డబ్బును దేవుడు ఎందుకు ఇమ్మన్నాడు? డబ్బే కాదు, నీ విలువైన సమయాన్ని, లేకపోతే దేవునికి ఆ రోజుల్లో తమ ఆస్తులన్నీ తీసుకొచ్చి ఒక చోట పెట్టి లేమి కలిగిన వారందరికీ ఇచ్చారు. కాబట్టి ఒకసారి ఆలోచించండి. నీ దైవ సేవకుడు కష్టంలో ఉంటే నువ్వే పట్టించుకోవాలి. ఒకవేళ నువ్వు పట్టించుకోకపోయినా దేవుడు ఖచ్చితంగా పట్టించుకుంటాడు. దైవ సేవకుని ఆకలితో ఉంచడు దేవుడు. కాకోలముల ద్వారా కూడా దేవుడు దైవ సేవకుని పోషిస్తాడు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో నువ్వు గ్రహించాలనే ఉద్దేశంతో, చాలా టైం అయిపోయిందండి, అంటే సమయం ఎక్కువైపోతుంది, ఈ ఆడియో ముందుకెళ్ళిపోతూ ఉంది. కానీ నాకు తెలిసిన మటుకు నేను చెప్తున్నాను. దేవునికి ఇవ్వడానికి చాలామంది పిసినారితనం చూపిస్తున్నారు. తమ ఆస్తులు కూడబెట్టుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఈ భూమి మీద మనం మహా అయితే 100 సంవత్సరాలు బతుకుతాం, మహా అయితే 70 సంవత్సరాలు బతుకుతాం. తర్వాత మన ఆస్తి మనం అనుభవించకుండానే మన పిల్లలకో మన మనవళ్ళకో ఇచ్చి చనిపోతాం. వాళ్ళు దాన్ని డబల్ చేయొచ్చు, లేకపోతే దాన్ని మొత్తం ఎవరి దొంగల పాలన చేయొచ్చు, లేకపోతే దాన్ని నాశనం చేయొచ్చు. నువ్వు ఎంత సంపాదించావు, ఎంత పిల్లలకి ఇచ్చావు అన్నది నీ పిల్లలు కొన్ని రోజులు నువ్వు ఇస్తే మా నాన్న ఇంత సంపాదించాడని కొన్ని రోజులు చెప్పుకుంటారేమో. కానీ నువ్వు దేవుని కొరకు చేసిన సేవ కానీ, దేవుని కొరకు చేసిన ప్రతి ఒక్క పని కానీ, అది మాత్రం దేవుడు మర్చిపోడు. సంపాదించుకోవద్దని అనట్లేదు, సంపాదించుకోండి, దేవుడు నిన్ను ఐశ్వర్యవంతునిగా చేస్తాడు.
దేవుడు ఉన్నతమైన స్థితిలో నిన్ను ఉంచుతాడు. కానీ దేవుని పట్ల కూడా, అంటే దేవుని కార్యాల పట్ల కూడా నీకు ఆసక్తి ఉండాలని మరొకసారి మీకు గుర్తు చేస్తూ, ఈ యొక్క ఆడియో ఎక్కువ సమయం అయిపోతుంది కాబట్టి నేను ముగించేస్తున్నాను. నాలో ఇంకా చెప్పాలనే ఆశ ఎంతో ఉంది గానీ నేను చెప్పలేకపోతున్నాను. డీటెయిల్డ్‌గా మళ్ళీ ఒకసారి దీని గురించి నాకు తెలిసినంత వరకు నేను ఆ వీడియో తయారు చేస్తాను. ఈ యొక్క పరిశుద్ధ వాక్యము, ఈ మాటలు దేవుడు మీ వినికిడిలో దీవించి ఫలింపజేసి క్రియాశీలకంగా చేయునుగాక. మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. మీ పాడి పంటలను దేవుడు దీవించునుగాక. దేవుడు మీ అవసరాలన్నీ తీర్చాలని ఆయన మీకు ఆశీర్వాదాన్ని, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, అది నరుని కష్టం వల్ల ఎక్కువ కాదని దేవుని వాక్యం చెప్పిన ప్రకారంగా దేవుడు నువ్వు కష్టపడిన ప్రతి ఒక్క పని, నువ్వు చేసే ప్రతి ఒక్క పని దేవుడు ఆశీర్వదించాలని, అంతేకాకుండా నువ్వు సంపాదించిన సంపాదన చిల్లు సంచిలో వేసిన డబ్బుల్లాగా కాకుండా అది నీ దగ్గర నిలబడాలని కోరుకుంటూ, ప్రార్థన చేస్తూ, నీ కొరకు, నీ మంచి కొరకు నేను ప్రార్థన చేస్తూ, నీ మంచి కోరుకునే మీ అన్నయ్య వి. అరుణ్ కుమార్. నా గురించి, మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. మీ ప్రార్థన అవసరతలు ఉంటే నా వాట్సాప్ నెంబర్ కింద ఉంటుంది. దానికి మీ ప్రార్థన అవసరతలు పెడితే ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను. అందరికీ వందనాలు.